నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సహకార సంఘాల అసోసియేషన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సొసైటీ సీఈఓ కొండూరు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం కొత్తగా సొసైటీ ఉద్యోగులకు విడుదల చేసిన 322 జీవోతో ఉద్యోగులకు న్యాయం జరిగిందంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆ కరపత్రాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ఉద్యోగ సమస్యలపై నిరాహార దీక్షలు చేయడం జరిగిందని, అయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రి తూతూ మంత్రంగా సొసైటీ ఉద్యోగులకు 322 జీవోని అమలుపరచడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం సొసైటీ ఉద్యోగులకు ఇచ్చిన జీవోలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 322 జీవోని తక్షణమే రద్దు చేసి దాన్ని సవరించి మరొక జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 322 జీవో కరపత్రాలను తగలబెట్టడం జరిగిందని తెలిపారు. న్యాయం జరగకపోతే పోరాటాలు ఉధృతమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పడుగుపాడు సొసైటీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోవర్ధన్ రెడ్డి, నేను పడుగుపాడు సొసైటీ సీఈఓని, అదేవిధంగా నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షుడిని. మేము గత 2 నెలల కిందట 2 నెలల పాటు నిరవధిక దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినాము. మా ఉద్యోగాలని హెచ్ఆర్ పాలసీలుగా తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలు మా రిలే దీక్షలు అయితే నిరాహార దీక్షలు అయితే చేయడం జరిగింది. అందుకు మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ మీ న్యాయమైన కోరికలను మేము తొందరలో తీరుస్తాము, ఒక జీవో రూపంలో ఇస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగానే వారు 322 జీవోలు అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ఆ బాబు గారు కమిషనర్ గారు ఇచ్చిన దాంట్లో తొరిలేసి, ఇంకా ఆ జీవోలో వచ్చింది ఉద్యోగస్తులకు న్యాయం జరగకపోగా నీ తొట్టులోంచి పొయ్యిలో పడినట్టు మా జీవితాలు ఇంకా కూడా అంధకారంలో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా 2019 తర్వాత జరిగిన ఉద్యోగస్తులను ఎక్కడా కూడా క్రమబద్ధీకరించే విధానం కూడా దాంట్లో చూపించలేదు. కాబట్టి మాకు అది ఏదైతే వ్యతిరేకంగా ఉందో 322 జీవోని తక్షణమే రద్దు చేసి మాకు మరలా ఉద్యోగస్తులకు సవరణ చేసి మరొక జీవోని ఇష్యూ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్లుగా కోరుతున్నాము. ఇదే విధంగా చేయకపోతే మేము ఈరోజు మా జేఏసీ, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రతుల్ని తగులుబెట్టే కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నుంచి ఈఓడి మరియు డే ఎండ్ కూడా నిలుపుదల చేస్తున్నాము. కాబట్టి తదుపరి జేఏసీ, రాష్ట్ర జేఏసీ ఇచ్చే పిలుపు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కార్యాచరణ రేపు నుంచి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు మా విన్నపాలను మన్నించి మా ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు, రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు, శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా.